Hi everyone, this is Achita Gaur Boma. Welcome back to Learning Continues. ఓకే ఈరోజు మనము ఈ 24th జూన్ రోజు మనము యాప్లో పెట్టినటువంటి కంటెంట్ జనరల్ స్టడీస్ కంటెంట్ అంటే 11th క్వశ్చన్ నుంచి 24th క్వశ్చన్ వరకు మనకు జనరల్ స్టడీస్ ఉంటాయి. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా వినండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ లా? ఓకే, అంటే మన రాజ్యాంగం ప్రకారం మనమందరం ఈక్వలే. మనం మామూలుగా సినిమాల్లో ఇట్లా డైలాగ్స్ చూస్తుంటాం కదా, అందరం సమానం, చట్టం ముందు అందరూ సమానులే అనే డైలాగ్ అనమాట. అయితే ఇక్కడ ఏ ఆర్టికల్ అది? ఆర్టికల్ నెంబర్ 14. అయితే ఇక్కడ ఎవరెవరు సమానం? ఇక్కడ ఫస్ట్ ఏమో ఇండియన్ సిటిజన్స్ అంటే భారతీయ పౌరులందరూ సమానమే. వీళ్ళతో పాటు మన ఇండియాకి అప్పుడప్పుడు ఫారినర్స్ వస్తుంటారు, టూరిస్ట్ వస్తుంటారు, వాళ్ళు కూడా సమానులే. వీళ్ళతో పాటుగా లీగల్ ఎంటిటీస్ అంటే కార్పొరేషన్స్ కానీ కంపెనీస్ కానీ, ఓకే, వాళ్ళు కూడా ఈక్వలే అనమాట. అంటే ఒక కంపెనీకి ఒక రూలు, ఇంకో కంపెనీకి ఇంకో రూలు అట్లా ఉండదు అనమాట. ఒక ఫారినర్కి ఒక రూలు, ఇంకో ఫారినర్కి ఒక రూలు అట్లా ఉండదు. ఓకే, ఒక భారత జాతీయ ఒక రూలు, ఇంకో భారత జాతీయ ఒక రూలు అట్లా ఉండదు అనమాట. ఓకే, ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అదే. ఇది ఆర్టికల్ 14లో ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ ఇస్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది జాగ్రత్త వినండి. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఓకే, అయితే ఇది ఇలాంటివి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు అనమాట. అయితే ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎక్కడ ఏర్పడ్డాయి అనేవి మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాంటివి చాలా ఉంటాయి. యునైటెడ్ నేషన్స్, ఒపెక్, బ్రిక్స్, G7, G20 ఇలాంటివన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎక్కడ ఏర్పడ్డాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఓకే, ఈ క్వశ్చన్ ఓకే. దీంట్లో నుంచి ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1945లో ఏర్పడ్డది. 1945. అయితే ఇది ఏర్పడ్డప్పుడు ఫౌండర్ మెంబర్ కంట్రీస్ ఎన్ని దేశాలు కలిస్తే ఇది ఏర్పడ్డది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 51 ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్ అనమాట. ఓకే, అది. అయితే ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది. సరే, అప్పుడు 51 ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి, ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి యునైటెడ్ నేషన్స్లో? కెన్ ఎనీవన్ గెస్? 195 కంట్రీస్ ఉన్నాయి. అయితే ఈ 195ని నేను 193 + 2 అని రాస్తా. ఎందుకంటే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు అనేవి ఓన్లీ అబ్జర్వింగ్ నేషన్స్ అనమాట. అంటే వాళ్ళు ఓన్లీ పాల్గొంటారు అంతే. వాళ్ళు ఓన్లీ మీటింగ్స్లో పాల్గొంటారు, కానీ వాళ్ళకి ఓటింగ్ హక్కు అనేది ఉండదు, ఓటింగ్ రైట్ ఉండదు. ఈ 193 కంట్రీస్కి మాత్రమే ఓటింగ్ రైట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది. అయితే ఇంకోటి, who was the last member to join United Nations? Okay, otherwise which was the latest country to join United Nations? ఓకే, అది క్వశ్చన్. అంటే ఏ దేశము రీసెంట్గా యునైటెడ్ నేషన్స్లో జాయిన్ అయింది, అంటే లాస్ట్ కంట్రీ ఎప్పుడు జాయిన్ అయింది అనేది. అయితే దాని ఆన్సర్ ఏంటంటే సౌత్ సుడాన్ అనే దేశము జూలై 2011. ఇది లాస్ట్ జాయినింగ్ అనమాట. యునైటెడ్ నేషన్స్లో సౌత్ సుడాన్ అనే దేశం జూలై 2011లో జాయిన్ అయింది. అదే లాస్ట్. దాని తర్వాత ఏ కంట్రీ కూడా జాయిన్ కాలేదు యునైటెడ్ నేషన్స్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యునైటెడ్ నేషన్స్. ఓకే, దేర్ ఆర్ అరౌండ్ 4-5 క్వశ్చన్స్ హియర్. ఓకే, ప్లీజ్ రిమెంబర్. ఇట్ ఇస్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ నౌ. I think we dealt with this question in the previous session also. At that time the question was RBI is located in which city? That was the question. It was in Mumbai, as we discussed. Mumbai. Okay, now he is asking RBI was established in, we all know, we discussed on that day, 1935. Date, that is start of the financial year 1935-36. Okay, and it was nationalized in the year, this also we discussed on the other day, 1. Okay, it was nationalized on 1/1/1949. Okay, now let's move on to the next question. See, this is interesting question. Which gas is most abundant in Earth's atmosphere? Okay, అంటే మన చుట్టూ మన భూమి మీద ఎక్కువ అవైలబుల్ ఉన్న గ్యాస్ ఏమిటి? ఓకే, దీని ఆన్సర్ నైట్రోజన్.
ఓకే 78% నైట్రోజన్ ఉంటుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు వీటన్నిటిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ వీటన్నిటిలో నైట్రోజన్ ఎందుకు, ఆక్సిజన్ ఎందుకు కాదు, కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు కాదు అనే ఒక క్వశ్చన్ మన మధ్యలో మెదలాలి. అయితే దానికి రీజన్ ఏంటంటే ఈ నైట్రోజన్ అనేది స్టేబుల్ గ్యాస్. ఇది ఇంకోటి ఏంటంటే ఇది అన్రియాక్టివ్. ఇంకోటి ఏంటంటే డై అటామిక్, అంటే దీన్ని N2 రాస్తాం అనమాట. ఓకే, ఈ రీజన్స్ వల్ల ఇది వేరే వాటితో రియాక్ట్ కాకుండా ఎక్కువగా అబండెంట్గా అవైలబుల్ ఉంటుంది అనమాట. అంతే ఇది. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి క్వశ్చన్స్, కానీ ఒక్క క్వశ్చన్లో 3-4 క్వశ్చన్స్ ఉంటాయి మినిమం. ఓకే, ద బ్యారియర్ ఆఫ్ ప్లాసీ వాస్ 14. ఇది మనకు 7th క్లాస్ హిస్టరీలో మనకు తెలుసు, మనం చదివాం ఇంతకుముందు. ఇది ఎవరైనా చెప్పాలి జనరల్గా. ఎప్పుడు 1757. అయితే ఈ బ్యారియర్ ఆఫ్ ప్లాసీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మన దేశంలో బ్రిటిష్ పాలన స్టార్ట్ అయింది ఈ బ్యాటిల్తోనే, ఈ యుద్ధంతోనే. దానివల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఇది తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటారు. ఓకే, అయితే ఇది ఎవరెవరి మధ్యలో అయింది, ఎక్కడైంది? ఇక్కడ బెంగాల్, అప్పుడు బెంగాల్ అని ఉండేది. ఇప్పుడంటే తర్వాత ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అది అన్నారు, తర్వాత వెస్ట్ బెంగాల్ అన్నారు, తర్వాత దాన్ని మళ్ళీ అటుపక్క ఈస్ట్ బెంగాల్ ఏమో బంగ్లాదేశ్ చేశారు. ఇవన్నీ చేంజెస్ తర్వాత వచ్చినాయి. అప్పుడు ఓన్లీ బెంగాల్ అనేవాళ్ళు. బెంగాల్ అయితే బెంగాల్లో పలాషి అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. పలాషి ఈ బ్రిటిషర్స్కి సరిగా నోరు తిరిగాక వాళ్ళకి అనరాక వాళ్ళు ప్లాసీ అనేవాళ్ళు అనమాట. అట్లా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని పేరు వచ్చింది దానికి. ఓకే, 1957లో జరిగింది. అయితే ఎవరెవరి మధ్యలో జరిగిందని చూద్దాం ఇప్పుడు. ఆబ్వియస్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ ఎవరు? నవాబ్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ జరిగింది కాబట్టి నవాబ్ ఆఫ్ బెంగాల్తోనే ఆ బ్యాటిల్ అయి ఉంటుందని మనం గెస్ చేయొచ్చు. నవాబ్ ఆఫ్ బెంగాల్ ఎవరప్పుడు? సిరాజుద్దౌలా అనమాట, నవాబ్ ఆఫ్ బెంగాల్. ఈయన ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నారు. అప్పుడు ఫ్రెంచ్, అప్పట్లో తెలుసు కదా, ఫ్రెంచ్కి, పోర్చుగీస్కి, ఇంగ్లీష్ వాళ్ళకి వీళ్ళందరికీ పడకపోయేది. ఓకే, అయితే ఈయన ఓడించారనమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాళ్ళు ఈయన ఓడించారు. అప్పుడు ఓడించి దాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి మన దేశంలో ఈ బ్రిటిష్ పాలన అనేది మొదలైంది అనమాట. ఓకే, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది, అందుకే అంత ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా జాగ్రత్తగా వినండి. విచ్ ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ బై ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే తెలుగులో ఏమంటారు? రాజ్యాంగ సవరణ. అయితే ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో ఏం సవరణ జరిగింది? ఓకే, మన ఆప్షన్స్లో చూస్తే ఏముంది? ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్, డెవలప్ సైంటిఫిక్ టెంపర్, ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years, సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఓకే, మనకు ఒక విషయం తెలుసు, ఫండమెంటల్ డ్యూటీస్ వేరు, ఫండమెంటల్ రైట్స్ వేరు. ఓకే, అది ఇక్కడ ఈ ఫండమెంటల్ డ్యూటీ అన్నాడు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years అనమాట. ఓకే, అయితే దీంట్లోనే ఈ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లోనే ఇంకో ఫండమెంటల్ రైట్ కూడా పొందుపరచబడింది. ఆర్టికల్ 21A కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 21A కూడా పొందుపరచడం జరిగింది. అక్కడ ఆర్టికల్ 21Aలో ఏముంటుంది? వెరీ ఇంపార్టెంట్, రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A, రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, ఈ 6 to 14 years మధ్యలో ఉండే ఈ చిల్డ్రన్ ఉంటారు కదా, వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అనమాట. అంటే వాళ్ళ ప్రాథమిక హక్కు. వాళ్ళు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వాళ్ళని ఏమైనా చదివించకపోయినా వాళ్ళు హక్కు పొందొచ్చు, కోర్టు నుంచి హక్కు పొంది మరీ చదువుకోవచ్చు. వాళ్ళ అదొక ప్రాథమిక హక్కు అది. ఓకే, ఫండమెంటల్ డ్యూటీ అంటే ప్రాథమిక విధి. అది ఇక్కడ ప్రాథమిక విధి ఎవరిది? పేరెంట్ది లేదా గార్డియన్ది. ఓకే, వాళ్ళ ప్రాథమిక విధి ఏంటంటే వీళ్ళని చదివించడం. ఈ 6 to 14 years పిల్లల్ని చదివించడం అనేది వీళ్ళ యొక్క ప్రాథమిక విధి. ఈ బాలలకేమో అది ప్రాథమిక హక్కు. ఓకే, ఇదనమాట 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 అంటే ఇదనమాట. ఓకే, ప్లీజ్ రిమెంబర్. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, జాగ్రఫీ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? కోస్ట్ లైన్ అంటే తీరం.
ఓకే, పెద్ద తీరం ఏ రాష్ట్రానికి ఉంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అయితే మనకు చూస్తే మన ఇండియన్ మ్యాప్ చూస్తే కూడా మనం గెస్ చేయొచ్చు. ఏంటది ఆన్సర్? గుజరాత్. మొత్తం 1600 కిలోమీటర్లు ఉంటుంది. కోస్ట్ లైన్ 1600 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట గుజరాత్లో. అది ఎందుకు ఉంటుంది అంటే మనం మ్యాప్ అబ్జర్వ్ చేస్తే కనుక కొంచెం మన గుజరాత్ దగ్గర ఎట్లుంటుంది మనకు కొంచెం ఇట్లా ఇట్లా వస్తుంది మనకు కొంచెం. అంటే ఇప్పుడు ఇదంతా తీర ప్రాంతం అవుతుంది. ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి ఇదంతా తీర ప్రాంతం అవుతుంది అనమాట. అట్లా పెద్దగా ఉంటుంది అనమాట గుజరాత్లో. అది ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. మరి ఇది ఓకే, ఇది 600 కిలోమీటర్స్, ఓకే, ఇది లాంగెస్ట్ ఉంది. మరి సెకండ్ లాంగెస్ట్ మన ఆంధ్రప్రదేశే, 974 కిలోమీటర్స్. ఓకే, అయితే ఇక్కడ స్టేట్ అడిగాడు. స్టేట్ అడగకుండా యూనియన్ టెరిటరీ అడుగుంటే కనుక ఆబ్వియస్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, అదే ఆన్సర్ అనమాట. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, నాకు తెలిసిందే. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్సల్ డోనార్? యూనివర్సల్ డోనార్ అంటే దాత. ఆబ్వియస్గా O-. అంటే వీళ్ళు ఎవరికైనా రక్తం ఇవ్వగలరు అనమాట. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైనా వీళ్ళు రక్తం ఇవ్వగలరు, యూనివర్సల్ డోనార్స్. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ, యూనివర్సల్ రిసెప్టార్ ఎవరు? అంటే ఎవరి దగ్గర నుంచి అయినా బ్లడ్ తీసుకోగలిగిన వాళ్ళు ఎవరు అంటే అది AB+. అంటే AB+ అనే వాళ్ళు రిసెప్టార్ అనమాట, యూనివర్సల్ రిసెప్టార్. ఈ O- అంటే డోనార్ అనమాట. ఇది మామూలుగా చాలా సింపుల్ క్వశ్చన్, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బయాలజీ క్వశ్చన్. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, క్వశ్చన్ చాలా సింపుల్ ఉన్నాయి ఇవాళ. హూ ఫౌండెడ్ ద మౌర్యన్ ఎంపైర్? ఓకే, హూ ఫౌండెడ్ ద మౌర్యన్ ఎంపైర్? ఆప్షన్స్లో చూస్తే అశోక, బిందుసార, చంద్రగుప్త మౌర్య, హర్ష, 4 ఉన్నాయి. ఓకే, దీంట్లో సింపుల్ ఏంటంటే ఇక్కడ మౌర్య ఉంది కాబట్టి మౌర్య ఉంది కాబట్టి ఇక్కడ మౌర్య ఉంది, ఇదే ఆన్సర్. చంద్రగుప్త మౌర్య, సింపుల్, ఎక్కువ వెతకాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే ఈ చంద్రగుప్త మౌర్య ఈ ఎంపైర్ని కనుగొన్న తర్వాత చంద్రగుప్త మౌర్య, AURYA. ఓకే, ఈయన తర్వాత దీన్ని పాలించింది ఎవరు? ఓకే, దీన్ని పాలించింది ఎవరంటే బిందుసార. అంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ కొడుకు బిందుసార కొడుకు అశోక. ఓకే, అంటే అశోకుడి తాత చంద్రగుప్త మౌర్య అనమాట. ఓకే, ఈ మౌర్యన్ ఎంపైర్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేసిందే వీళ్ళ తాత, అశోకుడి తాత చంద్రగుప్త మౌర్య అనమాట. ఇది సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. చంద్రగుప్త మౌర్య వాళ్ళ కొడుకు బిందుసార కొడుకు అశోక. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, సింపుల్ ఫిజిక్స్ క్వశ్చన్. ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్, కరెంట్ అంటే కరెంట్ని ఇలా కొలుస్తాం అంతే, యూనిట్ ఏముంది ఆన్సర్? ఆబ్వియస్గా యాంపియర్. ఓకే, ఇక్కడ వేరే కూడా కనబడుతున్నాయి, ఇది కూడా చూద్దాం పనిలో పనిగా, అక్కడ వచ్చాం కాబట్టి. వోల్ట్ దేనికి? వోల్టేజ్. యాంపియర్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇప్పుడు డిస్కస్ చేసాం. వాట్ పవర్. ఓమ్ రెసిస్టెన్స్. ఓకే, ఇదనమాట యూనిట్స్ మనం జనరల్ గుర్తుపెట్టుకుంటాం ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అట్లా ఉంటాయి. ఓకే, లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. హూ ఫేమస్లీ సెడ్ యూ గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్? ఓకే, నీ రక్తాన్ని నాకు ఇవ్వు, నేను నీకు స్వాతంత్రాన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు వీళ్ళలో? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, మహాత్మా గాంధీ. ఓకే, జనరల్గా మనకు ఇది స్లోగన్ చూసినామంటేనే మనకు ఆబ్వియస్గా గుర్తుకొస్తారు, సుభాష్ చంద్రబోస్ గారు గుర్తుకొస్తారు మనకి. ఓకే, దీని ఆన్సర్ సుభాష్ చంద్రబోసే. ఓకే, అయితే ఇక్కడ మనం వేరే కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళ ఫేమస్ స్లోగన్స్ కూడా ఏంటో చూద్దాం ఇక్కడ. ఓకే, భగత్ సింగ్ ఫేమస్ స్లోగన్ ఏంటి? ఇంక్విలాబ్ జిందాబాద్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ స్లోగన్ని కనుగొన్నది ఈయన కాదు, అంటే ఈయన పాపులరైజ్ చేశాడు బాగా. ఓకే, అంటే బాగా జనాల్లోకి చొచ్చుకెళ్ళలాగా ఈ నినాదాన్ని చేశాడు. కానీ అసలు ఇది ఫస్ట్ రాసింది ఎవరు? ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఫస్ట్ చెప్పింది ఎవరు అంటే మౌలానా హజరత్ మొహానీ. ఈయన ఒక ఉర్దూ పోయెట్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్.
ఓకే, మౌలానా హజరత్ మొహానీ అనేట ఆయన 1921లో ఈ స్లోగన్ ఫస్ట్ టైం వాడాడనమాట. దాన్ని పాపులరైజ్ చేసింది మాత్రం భగత్ సింగ్ అనమాట. ఓకే, ఇంకిలాబ్ జిందాబాద్. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు మనం చూసాం, యూ గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ద ఫ్రీడమ్. ఓకే, తర్వాత చూడండి లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ ఫేమస్ స్లోగన్ ఏంటి? సైమన్ గో బ్యాక్. అదే సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్. ఇది నినాదం అనమాట లాలా లజపత్ రాయ్ది. ఓకే, ఈయనకి ఇంకో ఇది కూడా ఉంది, ఈయనకు ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏంటి? లాలా లజపత్ రాయ్కి ఉన్న బిరుదు ఏంటి? పంజాబ్ కేసరి. పంజాబ్ కేసరి అంటే కేసరి అంటే ఇది సింహం, పంజాబ్ యొక్క సింహం అనమాట ఈయన. ఓకే, అదొకటి. నెక్స్ట్ చూడండి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఫేమస్ స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై. కరో యా మరో. హిందీలో చెప్తే కరో యా మరో. ఇది మన మహాత్మా గాంధీ గారిది ఫేమస్ స్లోగన్ అనమాట, డూ ఆర్ డై. ఓకే, మహాత్మా గాంధీని ఏమంటారు? ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు, అదంతా తెలిసిందే. ఓకే, అయితే నాకు ఇంకోటి గుర్తుకొస్తుంది, ఇప్పుడు ఇందులో లేని ఇంకొక అతని గుర్తుకొస్తుంది స్లోగన్ చూస్తే. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. స్వతంత్రం నా జన్మ హక్కు, నేను సాధించి తీరుతాను అని చెప్పింది ఎవరు? ఆ స్లోగన్ ఎవరిది? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. ఈయనకున్న బిరుదు ఏంటి? లోక్మాన్య. ఓకే, MANYA, లోక్మాన్య. ఓకే, లోక్మాన్య అంటే అందరూ అతని నాయకుడని ఆమోదిస్తారు అనమాట, దాని అర్థం అది. ఓకే, ఇది ఈ స్లోగన్స్ గురించి. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇప్పుడు క్రికెట్ కాకుండా ఇది వేరే చూద్దాం. ఈసారి సవితా పూనియా, హూ వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ హర్ ఎక్సెంప్లరీ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ స్పోర్ట్స్ ఇన్ 2026 ఈజ్ ఏ ప్రామినెంట్ ప్లేయర్ ఇన్ విచ్ ఫీల్డ్? ఈ సవితా పూనియా అనే ఆమె ప్రామినెంట్ ప్లేయర్ ఇన్ విచ్ ఫీల్డ్ అంటే ఏ ఆటకు సంబంధించిన ప్లేయర్ అని అడుగుతున్నాను అనమాట క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే హాకీ. హాకీలో ఆమె గోల్ కీపర్ అనమాట, గోల్ కీపర్. అయితే ఈమెకు ఒక బిరుదు ఉంది. ఎట్లయితే క్రికెట్లో మన రాహుల్ ద్రావిడ్కి ద వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే పేరు వచ్చిందో, ఈమె కూడా ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అంటే ఆమె ఆ గోల్ ముందు నిల్చుంటే గోల్ చేయడం దాదాపు అసాధ్యమని అర్థం అనమాట. ఓకే, ఈమెగా బిరుదు ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కొంచెం. ఓకే, నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంగ్లీష్ క్వశ్చన్, ఇది సింపుల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్. హీ హ్యాడ్ టు డాష్ హిస్ రిజిగ్నేషన్ డ్యూ టు మౌంటింగ్ ప్రెషర్. అంటే ప్రెషర్ ఎక్కువైంది, రిజైన్ చేస్తున్నా అన్నట్టుగా. ఓకే, అది ఇక్కడ కరెక్ట్ వర్డ్ పెట్టాలి అక్కడ. హీ హ్యాడ్ టు టెండర్ హిస్ రెసిగ్నేషన్ డ్యూ టు మౌంటింగ్ ప్రెషర్. అంటే ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏంటంటే టెండర్. టెండర్ అంటే టు ఆఫర్ ఆర్ టు ప్రజెంట్. టు ఆఫర్ ఆర్ టు ప్రజెంట్ అనమాట టెండర్ అంటే మీనింగ్. ఓకే, ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఇది మా క్వాంటిటేటివ్ aptitude సంబంధించిన సింపుల్ క్వశ్చన్. ఇది ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈస్ 35. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్? అది అయితే దీంట్లో ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ నెంబర్స్ అంటే తెలుగులో ఏమంటారు మనం? బేసి సంఖ్య. ఓకే, కాన్సిక్యూటివ్ క్రమ సంఖ్యలో ఉన్నాయన్నమాట. అయితే వాటి యొక్క యావరేజ్ ఎంత? 35. అయితే ఇవి బేసి సంఖ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటి యావరేజ్ మిడిల్ నెంబర్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి ఆడ్ నెంబర్స్ అయి ఉన్నప్పుడు వాటి యావరేజ్ మిడిల్ నెంబర్ అవుతుంది. ఓకే, అది ఇక్కడ యావరేజ్ అన్నాడు, యావరేజ్ 35 అన్నాడు, అంటే మిడిల్ నెంబర్ ఎంత? ఆబ్వియస్గా 35. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం, అంతే సింపుల్. ఇది మీకు టైం సేవింగ్ అనమాట. దీని ముందు రెండు, దీని వెనకాల రెండు రాయొచ్చు కదా మనం. ఇప్పుడు దీని ముందు ఆడ్ నెంబర్ ఎంత ఉంటుంది? 33. దాని ముందుది 31. ఇప్పుడు దీని తర్వాతది 37. దీని తర్వాతది 39. ఓకే, ఇది అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్? దీనిలో అన్నింటిలో స్మాలెస్ట్ ఏముంది? 31. అదే ఆన్సర్ అక్కడ, సింపుల్. 31 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఒకవేళ వాట్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ అని అడిగితే 39, స్మాలెస్ట్ నెంబర్ 31 అంతే. ఓకే, లెట్ us end our session with this question. Thank you very much. This is Ashtagod Bama signing off. Bye.